యూటర్న్ సర్కార్ చిత్ర విచిత్రంగా రేవంత్ రెడ్డి పాలన తీరు నిర్ణయం తీసుకోవడం ఆ వెంటనే రద్దు చేయడం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే పరిస్థితి మాటల్లో కాదు అధికారిక నిర్ణయాల్లోనూ అదే తీరు ఆదాని డబ్బుల సంచి నుంచి లగచర్ల భూముల దాకా పదే పదే మాట మారుస్తున్న సర్కార్ 10వ తరగతి పరీక్షల విషయంలోనూ ఆగమాగం హైడ్రాను యూటర్న్ చేసిన రాష్ట్ర సర్కార్ మూసి వెంట ఉన్న ఇళ్లకు పరిహారం ఇచ్చేది లేదన్న సర్కార్ పరిహారం ఇస్తామంటూ పార్లమెంటుకు సమాధానం సర్కార్ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కనీస అవగాహన లేకుండా నిర్ణయాలా అని చెప్పి మండిపాటు అని చెప్పి మరి ఇక్కడ తుగ్లక్ నిర్ణయాలు యూటర్న్లతో బేజారు తీసుకునేటి ఏమో తుగ్లక్ నిర్ణయాలు మరి ఆగ మేఘాల మీద నిర్ణయాలు తీసుకుంటాడు మరి దానికి సంబంధించిన ఒక కసరత్తు ఉండదు దానికి సంబంధించి మేధోమదనం ఉండదు దానికి సంబంధించి అధికారులతోటి సమగ్ర సమాచారం తీసుకునే మరి అవసరం ఉండదు టకా 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 నిర్ణయాలు తీసుకుంటాడు తుగ్లక్ నిర్ణయాలు మరి నిర్ణయాలు తీసుకొని దాని మీద స్టిక్ ఆన్ అవుతాడా అంటే స్టిక్ ఆన్ అయ్యేది లేదు హైడ్రాని తీసుకొచ్చిండు హైడ్రా అంటే మొత్తం ఇక్కడ మరి హైదరాబాద్ రూపురేఖలనే మార్చబోతా ఉన్నది గొలుసుకట్టు చెరువులన్నింటినీ ఒకదానికి ఒకటి అనుసంధానం చేసి మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ను సస్యశామనం చేస్తా అన్నాడు మరి ఇక్కడ ఆయనకు పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదంటే సెలబ్రిటీలు ఒక సెలబ్రిటీ నాగార్జునది కూలగొట్టి ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూళ్లు చేయాలని చెప్పి మరి ప్రయత్నం చేసి వాళ్ళ జేబులు నిండాగానే హైడ్రాను యూటర్న్ తీసుకున్నదని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నది అదొక నిర్ణయం దాని తర్వాత మరి ఇక్కడ లగచర్ల ఘటనకు సంబంధించి మరి పూర్తి స్థాయి మరి దాని మీద కసరత్తు లేకుండానే ఫార్మాస్యూటికల్ కంపెనీ అది కూడా తన అల్లునికి సంబంధించిన కంపెనీ కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఏర్పాటు చేసి లగచర్ల నుంచి గిరిజన రైతుల తిరుగుబాటుతోటి దానికి యూటర్న్ చేసుకున్నాడు అదేవిధంగా దిలావర్పూర్ రైతులు పోరాటం చేస్తే అక్కడ యూటర్న్ చేసి ఇథనాల్ పరిశ్రమను వదిలేసుకున్నాడు స్కిల్ యూనివర్సిటీకి మరి ఆదాని దగ్గర నుంచి 100 కోట్లు తీసుకున్నాడు మరి ఆదాని మీ వ్యవహారంలో వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి నాయకుడు రాహుల్ గాంధీ నిత్యం మరి వ్యతిరేకిస్తూ ఉంటే ఈయన మాత్రం రెడ్ కార్పెట్ పెట్టి స్వాగతం పలికిండు ఎవరైనా చెప్పినా కూడా ఆదాని జేబుల నుంచే నేను డబ్బులు తీసుకుంటున్నా అన్నాడు మరి ఆదాని జేబుల నుంచి నువ్వు రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్నావా నీ ఇంటి అభివృద్ధి కోసం తీసుకుంటున్నావా అనే మరి విమర్శలు కూడా వెల్లువెత్తినాయి అయినా కూడా స్కిల్ యూనివర్సిటీ పేరుతో 100 కోట్లు ఆయన దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ విమర్శలు రావడంతో పెద్ద ఎత్తున ఆయన మీద అమెరికా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన 100 కోట్లు రిటర్న్ ఇచ్చి అక్కడ యూటర్న్ తీసుకున్నాడు మూసీలో ఉన్న వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మెడబట్టి గంటే ప్రయత్నం చేసిండు వాళ్ళ పోరాటాలకి తలొగ్గిండు మరి ఇప్పుడు నష్టపరిహారం లేకుండానే వాళ్ళని తొలగించాలని ప్రయత్నం చేసి ఈరోజు నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నాడు నిన్న చూసుకుంటా అంటే మరి ఇక్కడ ఏదైతే 10వ తరగతి పరీక్షల విషయంలో ఆల్రెడీ ఏదైతే జీవో జారీ చేసిండు మరి ఇంటర్నల్ మార్కులను తొలగిస్తూ ఉన్నాం గ్రేడింగ్ విధానాన్ని తొలగిస్తూ ఉన్నాం 100 మార్కులకు క్వశ్చన్ పేపర్లు ఉంటాయి మరి అదేవిధంగా మరి ఏ గ్రేడ్ బి గ్రేడ్లు బంద్ చేసి మార్కుల సిస్టమే అవలంబించబోతానని జీవో తీసిండు మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకొని సవరణ జీవో తీసి ఈసారికి ఇంటర్నల్ మార్కులు ఉంటాయి వచ్చే సంవత్సరం నుంచి మారుస్తాం ఈసారి ఒక గ్రేడింగ్ని మాత్రమే తొలగిస్తానని చెప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నాడు ఈ విధంగా ఇప్పటి వరకు మరి ఏ విషయంలోనైనా యూటర్న్లు తీసుకుంటూనే ఆయన ముందుకు సాగుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి